దయాళుడైన దేవ, శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి మాతో ఉంచుమని, పాటల్లో, వాక్య పరిచర్యలో, ముందున్న కార్యక్రమం అంతట్లో మీరే తోడయ్యండి. బలమైన మీ అభిషేకంతో నింపి నడిపించి కూటమి ఈ గృహానికి ఈ గ్రామాంతటికి ఆశీర్వాద కారణంగా మార్చమని, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మహిమగల నీ రాకకై సిద్ధపరిచి సమస్తాన్ని మీ ఆత్మధీనంలో ఉంచి నడిపించమని పరిశుద్ధాత్మ పరిపాలనకు నాయకత్వానికి అప్పగించుకుంటూ ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాం. ప్రకటన 14, 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతు నొందిన మృతులు ధన్యులని రాయుమని పరలోక నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. చాలు. ఇక్కడ మనం గమనించినట్టయితే పరలోకం నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏమని అంటే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని రాయమని ఒక స్వరం వినిపిస్తుంది. అదేంది మృతులు ధన్యులు అంటున్నారేంటి? మామూలు మృతులు కాదు. ఇప్పటి నుండి క్రీస్తు నందు ఉండి మృతి చెందినటువంటి మృతులు ధన్యులు అని రాయమని చెప్పబడుతున్న స్వరం వినపడుతుంది. క్రీస్తులో ఉండి మృతి చెందితే వారు ధన్యులు. మరణించటం అనేది ప్రతి మనిషికి కలుగుతుంది. పుట్టిన ప్రతి ఒక్కరూ ఒకరోజు తప్పకుండా మరణించాలి. ఇష్టమైనా కష్టం అనిపించినా అందరూ మరణించాలి. కానీ మరణించిన వారిలో క్రీస్తులో ఉండి మరణించుట ధన్యకరం. క్రీస్తులో లేకుండా క్రీస్తు నుంచి వేరై మృతి చెందితే ధన్యులు కాదు అది. అయితే మరి ఏం చేయాలంట? ముగింపు ముఖ్యం. ఒకరి జీవితంలో ప్రారంభం కంటే ముగింపు చాలా ముఖ్యమైనది. ప్రారంభంలో బాగానే భక్తిగానే బ్రతికారు. ముగింపుకు వచ్చేసరికి భక్తిలో నుంచి తప్పిపోయి దేవుని నీతి మార్గంలో విడిచిపెట్టి వేరైపోయి ఎడమైపోయి చనిపోతే అది దౌర్భాగ్యం అవుతుంది. క్రీస్తులోనే ఉండి చనిపోతే అది ధన్యత. అంటే మరణించేటప్పుడు, ఆఖరి శ్వాస విడిచేటప్పుడు ముగింపు ముఖ్యమైంది. యేసుని నమ్మిన ఒక వ్యక్తి యేసులోనే ఉండాలి, ఆయనలోనే ఉండాలి. ఒకసారి యేసు ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అంటాడు. అంటే దేవుని గొర్రెలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని దొడ్డిలోనే ఉండాల. గొర్రెలన్నీ దొడ్డిలోనే ఉంటే వాటికి కాపుదల ఉంటుంది. కాపరి ఉంటాడు కనుక కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. కాపుదల, రక్షణ అనేది గ్యారంటీ ఉంటుంది. కాబట్టి గొర్రెలు దొడ్డిలోనే ఉండాల. దొడ్డి విడిచి దూరంగా, ఎడంగా, ఏరుగా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? దొడ్డి విడిచితే కుక్క నోటనో నక్క నోటనో
తోడేలు నోటనో ఎవరి నోటనో ఒకరి నోట పడి అది నశించిపోవటం జరుగుతుంది. దానికి గ్యారంటీ లేదు. దొడ్డిలో ఉన్నంత వరకు కాపుదల ఉంటుంది. ఎందుకంటే కాపరి ఉంటాడు కనుక ఆ గొర్రెల కాపరి దొడ్డిలో ఉన్న గొర్రెల కోసం ప్రాణం పెడతాడు, కాసుకుంటూ ఉంటాడు కనుక అవి క్షేమంగా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి దొడ్డి లోపలే ఉండాలి. ఇప్పుడు క్రీస్తులో ఉండటం అంటే ఒకటి మనం చూసినట్లయితే తర్వాత యోహాను సువార్తలో మన ఒక మాట ఉంటుంది, 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. అంటే ఆయన అంటున్న మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఇష్టమైంది ఏదో అడగండి. అంటే మనం యేసులోనే నిలిచి ఉండుట అని అంటే దాని అర్థం ఆయన మాటలో నిలిచి ఉండుట. హల్లెలూయా. దేవుని మాటలో మనం నిలిచి ఉండాలి. అంటే పిల్లలు చూస్తే ఎవరో దారిపోయి ఆయన కనపడి ఈ చాక్లెట్ తీసుకోరు అబ్బాయి అని తల్లి చెయ్యి పట్టుకొని వెళ్తూ ఉంటే, బుడ్డోడు ముద్దుగా బాగున్నాడు, బొద్దుగా ఎర్రగా బాగున్నాడు, లావుగున్నాడు, పిల్లడు చక్కగా ఉన్నాడని ముద్దొచ్చి దారిని పోయే వ్యక్తి వచ్చి చాక్లెట్ చేతిలో పెడతాడు. ఆడు తీసుకోడు, తలకాయ ఊపుతాడు, నాకు వద్దు అంటాడు. తీసుకోవాలని ఆశ ఉంది కాబట్టి అమ్మ ముఖం కలిసి వస్తాడు, చాక్లెట్ కలిసి వస్తాడు. సరే తీసుకోరా అంటే ఆహా నేను తీసుకోను అంటాడు, వద్దు అని తలొప్పుతాడు. వాళ్ళ అమ్మ చూసి సరే తీసుకో అయ్యా అన్నదనుకో, సరే అప్పుడు చెయ్యి జాపి తీసుకుంటాడు. అంటే అమ్మ మాట జవదాటల్లా. ఈ పిల్లవాడు అమ్మ మాటలోనే ఉన్నాడు. అమ్మ మాట మీరి ఏది చెయ్యి జాసడు. ఒకవేళ అతి ఇష్టమే అయినా, తినాలని ఆశే ఉన్నా, అమ్మ చెప్పలేదుగా, అమ్మ అనుమతి లేకుండా, అమ్మ ఆజ్ఞ లేకుండా నేను తీసుకునేది తీసుకోను, నాకు వద్దు అంటాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనం కూడా యేసు ప్రభు మాటలోనే ఉండాలి. ఆమేన్. దేవుని మాట జవదాటకూడదు. ఆయన మాటలోనే నిలిచి ఉండాల. వద్దు అన్నాడు, వదిలేసేయి. దేవుడు వద్దు అన్నాడు, అది నీకు ఇష్టమే అయినా, అది నీకు చాలా ప్రాణాధారం అయినా, దేవుడు కాదు అన్నాడు, దాన్ని వదిలేయటమే. కాదు నాకు మనసు అంతా ఇష్టం, దాని మీదే ఉంది, వద్దు వద్దు. దేవుడు వద్దు అన్న తర్వాత నీ సొంత పెత్తనంతో నీ సొంత ఇష్టానికి లోబడి దేవుడు వద్దు అన్న దాని జోలి పోతే నష్టం అవుతుంది. దేవునిలో నుంచి నువ్వు వేరైపోయినట్టు అవుతుంది, ఎడమైపోయినట్టు అవుతుంది. అందుకని మనం దేవునిలోనే ఉండాలి. ఆయన ఆజ్ఞ మీరకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి వచ్చు జీతం మరణం. అంటే దేవుని ఆజ్ఞ మీరావు అని అంటే, వద్దన్న పని చేసావు అంటే, చెయ్యమన్నది చెయ్యలేదు అంటే ఆజ్ఞ మీరినట్టే, పాపం తెచ్చుకున్నట్టే, మరణం కొనుక్కొచ్చుకున్నట్టే, చనిపోయినట్టే, వేరైపోయినట్టు అవుతుంది. గమనించండి, మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలోనే యోహాను సువార్తలో మనం చూస్తాం. 4-5 వచనాలు చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు చూడు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలించదో, అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో
వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. చాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తులో నిలిచి ఉండాలి. మనం తీగలం, ఆయన ద్రాక్షావల్లి. మనం ఆయనలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. ఆయనలో నుంచి వేరయ్యామా, జరిగేది ఏంటంటే ఎండిపోతుంది. కొమ్మ మొద్దులో నుంచి వేరైపోతే, దాని నుంచి దూరం అయిపోతే కొమ్మ ఎండిపోద్ది. ఎందుకంటే మనం కొమ్మలం, ఆయన మొదలై ఉన్నాడు. నిజమైన ద్రాక్షావళి అయిన యేసులో నుంచి వేరైపోతే, ఎడమైపోతే ఎండిపోవటం తప్ప ఫలించటం అనేది ఉండదు. అందుకే మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండటం అని అంటే ఆయన మాటలో నిలిచి ఉండాలి. దేవుడు వద్దు అన్నాడు, అంతే, అది వద్దు. దేవుడు చెయ్యి అన్నాడు, అది కష్టమే. అయినప్పటికీ ఆయన చెప్పాడు కాబట్టి దేవుని మాటకు విధేయత చూపుతూ లోబడుతూ ఆ పని చెయ్యాలి. కాబట్టి మనం నిలిచి ఉండాలనేది దేవుని ఆజ్ఞ, దేవుని నియమం. నిలిచి ఉండాల. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఎవరు క్రీస్తునందు ఉండి మరణిస్తారో అలాంటి వారు ధన్యులు. ఎందుకు వారు ధన్యులయ్యారని అంటే, వాళ్ళు క్రీస్తులో ఉండి మృతి చెందారు, అందువల్ల ధన్యులు. మనం కూడా ముగింపు ముఖ్యమైనది. మరణించే ముందు, చివరి శ్వాస వదిలే ముందు మనం క్రీస్తులోనే ఉండాలి, వేరు కాకూడదు. ఉదాహరణకి మనం చూసినట్లయితే, అప్పటిదాకా యేసు క్రీస్తుతోనే ఉన్నాడు, యేసు క్రీస్తులోనే ఉన్నాడు. ఆయన వెంట డబ్బు సంచి పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమం చేసినా, యోధా ఇస్కరియోతు అనేటువంటి ఒక వ్యక్తి యేసుతోటే సంబంధం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే రొట్టె ద్రాక్షారసంలో ముంచి ఇవ్వటం జరిగిందో, ఆ ప్రేమ విందులో ఆ ద్రాక్షారసంలో ముంచిన రొట్టె తీసుకున్నాడు. ఇంకక్కడ ఉండలా, వెళ్ళిపోయాడు, ఎడమైపోయాడు. ఎందుకు అని అంటే, బయట చీకటి ఒప్పందం ఒకటి కుదిరింది. 30 వెండి నాణ్యాలు ఇస్తారా అని అడిగాడు. ఇస్తాము, కానీ మీ యేసుని మాకు అప్పగిస్తావా అని ఒప్పుకుంటున్నారు. అప్పగించేసే పని అయితే వెండి నాణ్యాలు 30 ఇచ్చేస్తామని ఒక ఒప్పందం కుదిరింది. హల్లెలూయా. ఎక్కడ? యేసులో ఉన్నటువంటి వ్యక్తి, యేసుతో ఇంతకాలం గడిపిన వ్యక్తి ఏదో 30 వెండి నాణ్యాలకు ఆశపడి, నాకంటూ సొంతంగా డబ్బులు వస్తాయి, నా డబ్బులై. ఇప్పుడు దాకా ఉన్నదేమో మంది డబ్బులు, అందరి కలిపి వారిచ్చిన 50, వీళ్ళు ఇచ్చిన 100, యేసయ్య చేతికి వచ్చిన ప్రతి 10 పైసా అన్నీ యోధా ఇస్కరియోతు దగ్గర ఉన్న సంచిలోకి వస్తాయి. అప్పుడప్పుడు చాటుగా దొంగ దెబ్బ కొడుతున్నాడు. 10, 100 ఎంతో కొంద లేపేస్తున్నాడు, దొంగిలిస్తూనే ఉన్నాడు. కానీ ఇట్లా కాదు, నాకంటూ సొంతంగా డబ్బులు కావాలని చెప్పి 30 వెండి నాణ్యాల కోసం ఆయన ఏం చేశారు? యేసు ప్రభుని అమ్మేసేసాడు. ఇప్పుడు బంధం తెగిపోయింది, విరోధిగా మారిపోయాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తిని ఏమంటున్నారు? ద్రోహి అని అంటున్నారు. ఎందుకంటే నమ్మి డబ్బు సంచి చేతికి పట్టిస్తే నమ్మక ద్రోహం చేశాడు గనక యోధా ద్రోహి అయిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభుని విడిచిపెట్టాడు, విరోధిగా మారిపోయాడు, శత్రువు అయిపోయాడు. శత్రువు చేతికి తీసుకెళ్ళిపోయి యేసు ప్రభుని అప్పగించేసేసాడు. హల్లెలూయా. అప్పగించాడే కానీ మనస్సు అంగీకరించటంలా, నెమ్మది లేదు, వెలుపలికి వెళ్ళాడు, బాధపడుతున్నాడు. తన మనస్సాక్షి తనను గద్దిస్తుంది. నేను చేస్తుంది తప్పు కదా, నేను ఒప్పందం చేసుకుంది న్యాయం కాదు కదా, నమ్మిన నా గురువుని అప్పగించి నేను సంపాదించిన ఈ వెండి డబ్బులు వీటి కోసం కదా నేను ఆశపడి నా గురువు ద్రోహం చేశా, నేను చేసింది కరెక్ట్ కాదే. ఒప్పందం చేసుకున్నాడే కానీ మనస్సులో నెమ్మది లేదు. ఒప్పందం చేసుకున్నాడే కానీ డబ్బులు చేతికి వచ్చాయే కానీ వాటిలో ఏమైనా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏమైనా ఒక టీ అన్న తాగాడా? లేదు. ఏదైనా ఒక డజన్ అరటిపళ్ళను కొనుక్కొని తిన్నాడా? లేదు. ఖర్చు ఏమైనా పెట్టాడా? లేదు.
కానీ ఆ డబ్బు దగ్గరికి వచ్చిందే కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు, కలవరమే, భయంగానే ఉంది. ఎడమైపోయాడు, వేరైపోయాడు, యేసు నుంచి దూరం అయిపోయాడు, వెలపలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెండి నాణ్యాలు చేతిలోకి వచ్చాయే కానీ సాతాను కబంధ హస్తాల్లోకి చిక్కుబడిపోయాడు. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, కలవరమే, భయమే, ఆందోళనే, భయంతో బయటికి వెళ్ళిపోయాడు. మనస్సులో నెమ్మది లేక సాతాను ఎటు ఇడిసుకెళ్తే అటు వెళ్ళిపోతున్నాడు, ఏం చెబితే అది చేస్తున్నాడు. చివరికి ఊరు వెలుపలకి వెళ్ళిపోయాడు. చచ్చిపో అని చెప్పి మనస్సులో ఒకటే ప్రేరేపణ కలుగుతుంది. అట్ట కాదు, నిరపరాధి రక్తాపరాధం, ఏ పాప మెరగని యేసుని అమ్మినటువంటి ఈ క్రయధనం, ఈ డబ్బులు నా దగ్గర ఉన్న కాడ నుంచి నాకు మనస్సులో నెమ్మది లేదు, నా హృదయంలో సమాధానం లేదు, నాకు సంతోషం లేదు, కలవరంగానే ఉంది. వద్దు, ఈ డబ్బులు నాకు వద్దు, అవి వాళ్ళకి ఇచ్చేద్దామా అని చెప్పి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఒప్పందం కుదుర్చుకున్న వాళ్ళ కాడికి వెళ్ళి, అయ్యలారా, ఇది నిరపరాధి యొక్క రక్తాపరాధపు సొమ్ము, నాకు వద్దు, ఇది మీరే తీసుకోండి అంటున్నాడు. అబ్బాయి, ఒప్పందం కుదిరింది, ఏదో కుదిరింది, మా బాధ్యత అయిపోయింది, నీ బాధ్యత అయిపోయింది, నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం, మాకు అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాడు. నేరుగా మందిరంలోకి వెళ్ళాడు. 30 వెండి నాణ్యాలు తీసుకెళ్ళి మందిరంలో ఇసిరి కొట్టేశాడు. ఎందుకంటే అది నిరపరాధి యొక్క రక్తాపరాధపు సొమ్ము, సందాపెట్లే వేయకూడదు అయ్యి. అందుకని మందిరంలో ఇసిరి కొట్టేశాడు. ఊరు వెల్పలకి వెళ్ళిపోయాడు. ఎత్తైన కొండెక్కాడు. ఆ పైన చెట్టు శిఖరాగ్రానికి పోయాడు. తాడెత్తుకెళ్ళి దానికి కట్టుకొని ఊరి పెట్టుకున్నాడు. అంత ఎత్తు నుంచి కింద పడేసరికి ఊరి తాడు తెగిపోయింది, కింద పడిపోయి పొట్ట పగిలింది, పేగులన్నీ బయటకు వచ్చేసాయి. భయంకరమైన బాధాకరమైన సావు చచ్చాడు. ఇప్పుడు దాకా ఎవరు ఇతను అంటే 12 మంది అపోస్తులలో ఒకడు. పరలోకంలో 24 సింహాసనాలు ఉంటే ఈ 24 పెద్దల్లో ఒక వ్యక్తిగా ఒక సింహాసనం మీద కూర్చోవలసినటువంటి వ్యక్తి ఈయన. అపోస్తులలో ఒకడు, 12 మంది అపోస్తులలో ఇతను ఒకడు. సింహాసనాలలో ఒక సింహాసనం మీద కూర్చోవలసినటువంటి వ్యక్తి ఒకడు. ఇతను ఎవరు అనంటే తీర్పు తీర్చేటప్పుడు దేవదూతలకు కూడా తీర్పరి అయి ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఏమైంది పరిస్థితి అంటే, క్రీస్తులో నుండి వేరైపోయి ఎడమైపోయి భయంకరమైన సావు చచ్చిపోయాడు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడే, నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, భక్తిలో బాగున్నాడు. కాకపోతే అక్కడక్కడ కొంచెం తేడా జరుగుతుంది. డబ్బు చూసిన కాడి నుంచి ఆసక్తి పెరిగింది, ఇంట్రెస్ట్ పెరిగింది, సంపాదన అన్నటువంటి ఆలోచన వచ్చి ఇది దొంగతనమే, దేవుని సొమ్ములో నుంచి నేను ఎంతో కొంత తీసుకుంటున్నానని మనస్సాక్షి గద్దిస్తుంది. అయినప్పటికీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ, ఒక్కరోజు జరిగిన విషయం కాదు ఇది. నెమ్మదిగా క్రమంగా సొమ్ము దొంగతనం చేస్తూ దేవుని సొమ్ములో నుంచి ఎంతో కొంత వేరు చేసి తింటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంలో 100 రూపాయలు నీకు ఇచ్చాడు. 100లో ఎంత దేవుని సొమ్ము ఉంది? 10 రూపాయలు దేవుని సొమ్ము కూడా కలిపి మనకిస్తాడు. మనం ఏం చేస్తామో చూద్దామని. నీ రాబడి అంతటిలో 10వ భాగం నాది, అది నాకు ఇచ్చేసేయి. మిగతా 90 రూపాయలు నువ్వు తిను, తలకి పోసుకో, ఏమన్నా చేసుకో. 100 రూపాయలు మన చేతికి ఇచ్చి మనల్ని పరీక్షిస్తాడు, ఏం చేస్తామో చూస్తామని. ఆ 10 రూపాయలు ఆయన సొమ్ము ఆయనకే తీసుకెళ్ళి మందిరపు నిధిలో వేసేస్తే ఆకాశ వాకిళ్ళు ఇప్పుతాడు. 100 ఇచ్చిన దేవుడు 1000 ఇస్తాడు, 1000 ఇచ్చిన ఆయన 1,00,000 ఇస్తాడు, 1,00,000 ఇచ్చిన ఆయన ఈసారి 1,00,00,000 రూపాయలు ఇస్తాడు. అంచెలంచెలుగా నీవు నమ్మకంగా, దేవుని దృష్టికి యథార్థంగా, దేవుని దృష్టిలో పవిత్రంగా ఉండేదాన్ని బట్టి నీ ఆశీర్వాదం నువ్వు బహుగా ఫలించటం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా నెమ్మదిగా ఈ యోధా కానీ అప్పుడు 10 రూపాయలు దేవుని సొమ్ములో నుంచి, అప్పుడు 5 రూపాయలు దేవునికి ఇవ్వాల్సింది, అది నీది కాదు కదా, దేవునిది. దేవుని సొమ్ములో నుంచి అప్పుడు కాస్త కొంచెం
మొదటిసారి 10 రూపాయలు తీసుకున్నప్పుడే గద్దింపు అనేది మనస్సాక్షి హెచ్చరిక చేయటం అనేది జరుగుతూనే ఉంటుంది. మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంది, ఇదిగో అది నీ సొమ్ము కాదు కదా, అది నీ సొమ్ము. మందిరపు నిధిలోకి అది ఎంత పెందల కాడ వెళ్తుందో అంత పెందల కాడ నీ లెక్క ప్రారంభం అవుతుంది. నారు పోద్దాం, చేలు పంటకి నారు పోద్దామని 2 బస్తాలు వడ్లు తీసి ఇంట్లోనే పెట్టాడు ఒక ఆయన. ఎప్పటి నుంచి మొలకలు వస్తాయమ్మా? 2 బస్తాల వడ్లు నారు కని తీసి ఇంట్లోనే పెట్టింది. మనం మరియమ్మే తీసింది అనుకుందాం. పెట్టింది? మచ్చు బల్ల కిందలా ఆడబెట్టింది. తడవకుండా ఉంటాయిలే, బాగుంటాయని. దేనికి మరియమ్మ అంటే నారు పోద్దాం, చేనుకి పంటకి చేలు నాటేద్దామని అందుకని తీసి పెట్టాను అని ఉంది. తీసి పెట్టింది. హల్లెలూయా. తోటలు అందరు తీసుకెళ్ళి ఏం చేశారు? టయానికి తీసుకెళ్ళి చేను దున్నారు, నీళ్లు కట్టారు, నారుమడి సిద్ధం చేసి తీసుకెళ్ళి నారు పోసారు, బురదలో పోసారు. తాళమ్మే బురదలో పోతే ఎట్టొస్తాయి? ఏడనే ఉండాల. దేవుడికేలే, ఎవరికంట? నారు బాత్తానికేగా తీశాను, అవి అక్కడే ఉంటాయిలే. హల్లెలూయా. తోటోళ్ళు చేను దున్నారు, నారు పోశారు, నారు పెరిగింది, తీసి మళ్ళా చేను మొత్తం నాటారు, చేను పండింది. అవి అక్కడే ఉన్నాయి. నారు కని తీసినవి ఎక్కడ ఉన్నాయి? మచ్చు బల్ల కింద 2 బస్తాలు నారు కని తీసి పెట్టిన 2 బస్తాల వడ్లు అక్కడే ఉన్నాయి. పక్కన ఆమెకు 30 బస్తాలు పండినాయి ఎకరానికి, ఇంకొకరు 35 వండిని. హల్లెలూయా. మరి అమ్మకి ఎన్ని బస్తాలు పండుతాయమ్మా? తోటోళ్ళు అందరూ చేలో పోశారు. చేలో పోయిలా, నారు కని తీసుకెళ్ళి బురదలో పోయిలా, అవి మచ్చు బల్ల కింద ఎన్నే పెట్టింది, అక్కడనే ఉంచింది. ఎవరు మరిన్ని పండుతాయి? చెప్పరు. హల్లెలూయా. లెక్కలో నీకు రావు కదా. నారుకే తీసింది, నారు పోద్దామనుకున్నావు కానీ పోయలేదు కదా. అలాగే దేవునికనే నువ్వు తీసావు. దేవుని సొమ్ము నీ దగ్గర ఉంది. 10 రూపాయలే నీకు ఇచ్చిన. 10 రూపాయలు, 1 రూపాయి దేవునిది, 9 రూపాయలు నీది. మందిరపు నిధిలో తీసుకెళ్ళి అక్కడ పడేయి. అక్కడి నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి మొలక ఎత్తటం, సమయం వచ్చినప్పుడు దాన్ని నాటటం, దాన్ని పంట కోయటం జరుగుతుంది. అలా కాకుండా అక్కడే పెడితే అట్లా కుదరదు. హల్లెలూయా. కాబట్టి మరి ఏం చేయాలంట? దేవుని సొమ్ము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఆశీర్వాదం రావట్లేదు, నాకు కలిసి రావటం లేదు, అందరికీ కలిసి వస్తుంది, అందరూ బాగున్నారు, వర్ధిల్లుతున్నారు, నేను వర్ధిల్లట్లేదు. కారణం ఏంటంటే, ఒకటి దేవుని దగ్గర దొంగలై ఉండటం, దాని కారణం చేతనే వర్ధిల్లకపోవటం జరుగుతుంది. హల్లెలూయా. అసలు సంగతి కొద్దాం. ఇప్పుడు మరేంటంటే పరిస్థితి, మృతి చెందే చివరి గడియ ముఖ్యమైంది. యోధా చేసిన పని ఏంటంటే డబ్బు మీద ఆశ, ప్రేమ పెరిగిపోయింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ డబ్బు మీద ప్రేమ ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి డబ్బు కోసం డబ్బు చేతులు ఎప్పుడు ఇక డబ్బు తిరుగుతూనే ఉంది. వచ్చే డబ్బు, పోయే డబ్బు ఎంతసేపటికి డబ్బు చూసి డబ్బు మీద ఆశ పెరిగి, డబ్బు మీద ప్రేమ పెరిగి చివరికి యేసయ్యనే అమ్మేసేసాడు. చివరికి సంగతి జరిగింది ఏంటంటే, అతను క్రీస్తులో నుంచి వేరైపోయి చనిపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడా? లేదు. పరలోకం పోవాలా, వెళ్ళాలా, సింహాసనం మీద కూర్చోవాలా. సింహాసనం పోయింది, కిరీటం పోయింది, అపోస్తలత్వం పోయింది, అతనికి ఉన్నటువంటి దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి ఆ ధన్యత భాగ్యం పోయింది. సమస్తాన్ని కోల్పోయి క్రీస్తులో నుంచి వేరే చచ్చిపోయినందుకు గాను. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట? క్రీస్తులో ఉండి చనిపోవాలా. చివరికి 2 దొంగల్ని శిరో పక్కేశారు. సిలువలో విరేలాడుతూ ఒకదంగా యేసు ప్రభు ఎడల పశ్చాత్తాపడ్డాడు. నీ తండ్రి రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఏడ్చాడు. తప్పిదాలు గుర్తు చేసుకుని కన్నీరు గార్చి చివరి క్షణంలో పశ్చాత్తాపడ్డాడు. పాపిని ఒప్పుకున్నాడు. పాపిని నన్ను క్షమించు అన్నాడు. ఇక ఆ సేపుటి కల చనిపోతాడు. యేసు ప్రభు అతని హృదయ స్థితిని చూశాడు. చివరి గడియలో అతను కన్నీరు కార్చి తప్పిదాలు దాయకుండా ఒప్పుకున్నాడే. పశ్చాత్తాపడిన అతని హృదయాన్ని దేవుడు చూశాడు. అప్పుడే యేసు ప్రభు అంటున్నాడు, నేడే
నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగాక అన్నాడు. ఆ రోజే శుక్రవారం పూట యేసు ప్రభు చనిపోయాడు. హల్లెలూయా. వీళ్ళు ఇంకా చనిపోకుండా ఉండటం చూసి ఇద్దరు కాళ్ళు ఎరగొట్టేశారు. శిలువలోనే ఇద్దరు కూడా చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత చూస్తే ఆ రోజే నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగాక అన్నారు కదా. అవును, ఆ రోజే యేసు ప్రభు నేరుగా చనిపోయిన పక్క వ్యక్తి ఉన్నటువంటి పశ్చాత్తాపడి చివరి క్షణంలో పాపాన్ని ఒప్పుకొని పాపిని అని గ్రహించి తండ్రి రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని చివరి చిన్న ప్రార్థన చేసినటువంటి వ్యక్తి వెంటనే క్షమాపణ దొరికింది. ఆ రోజే ఆయన పరదైసులోకి వెళ్ళిపోవటం జరిగిపోయింది. ఆమేన్. అంటే చివరి గడియ, ఆఖరి క్షణం, చచ్చిపోతున్నాడు, ఇంకా సేటు ఊపిరిపోద్ది. ఆ క్షణంలో యేసు ప్రభు నమ్ముకున్నాడు. బాప్తిసం తీసుకోవాలా, బలారాధన తీసుకోవాలా, దేవుని కోసం ఇంక వేరే ఏ కార్యక్రమం ఆయన ఏం చేయలే. టైమే లేదు. ఊపిరి పోతున్న చివరి గడియల్లో, ఆఖరి క్షణాలలో జరిగిన సంగతి ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు. ఇప్పటి వరకు కూడా ఇంకా యేసుని నమ్మలేదా? ఎప్పుడు పోతామో ఎవరికి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎవరు చనిపోతారో ఎవరికి గ్యారంటీ లేదు. అయితే మరి మనం ఏం చేయాలా? ఉదాహరణకి పోయిన ఆదివారం ఒక ఆయన వచ్చాడు కొండాయిపాల నుంచి. వీరాంజనేయులని ఒక అతను మా దగ్గరికి వస్తుంటాడు ప్రార్థనకి. పోయిన ఆదివారం బలారాధనకు వచ్చాడు. శనివారమే వచ్చాడు, ఉపవాసం ఉండి ఆదివారం బలారాధన తీసుకున్నాడు. అందరినీ పలకరించాడు. ఇంటికి వెళ్ళాడు. తన భార్యతో ఎప్పుడు అడగడంట, 2 ముద్దలు అన్నం పెట్టమ్మాయి అని చెప్పి భార్యతోటి అన్నం పెట్టించుకు తిన్నాడంట. పడుకొని నిద్రపోయాడు. ఆ రాత్రిపూట హార్ట్ అటాక్ వచ్చేసింది. అయ్యో అదేంద్ర బాబు అంటే ఆలస్యం అయిపోయిందండి అని 2 రోజులు హాస్పిటల్లో ఉంచుకున్నారు. నిన్న ఉదయం చనిపోతే ఈరోజు ఉదయం వెళ్ళి సమాధి కార్యక్రమంకి వెళ్ళి ప్రార్థన చేసి చేయటం జరిగిపోయింది. చనిపోయాడు ఆయన. ఆశ్చర్యం అనిపించింది. మొన్న బాగున్నాడు కదయ్యా, బాగానే ఉన్నాడన్నా. ఇంటికి వచ్చి కూడా నా చేత ఎప్పుడు అడగడం ఎందుకనో కానీ కస్సుబుస్సుం అనేటువంటి వ్యక్తి ప్రేమతో 2 ముద్దలు పెట్టమ్మాయి అని భార్యతో 2 ముద్దలు అన్నం కూడా పెట్టించుకు తిన్నాడు. అందరినీ పలకరించాడు. అంతా బాగానే ఉంది. బల్లారాజుకుని ఇంటికి వెళ్ళిపోయి రాత్రి పూట హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే నిన్న మొన్న 2-3 రోజులు ఉన్నాడు. నిన్నటి రోజుకి ఉదయానికల్లా చనిపోయాడని తీసుకొచ్చారు. అదేంటి ఇంత సడన్గా వీరాంజనేయులు చనిపోవటం ఆశ్చర్యం అనిపించింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరి పిలుపు ఎప్పుడు వచ్చుద్దో తెలియదు, ఎవరికి ముగింపు ఎప్పుడు కలుగుతుందో తెలియదు. నేను ఇప్పుడే చిన్న వయసే కదా, నాకే రోగమా జబ్బా, నేను బాగానే ఉన్నా, అప్పుడే నేను ఎందుకు పోతా? లేదు మనం అట్ట అనుకోవటానికి లేదు. ఏ క్షణమైనా ఎవరి పిలుపైనా ఎవరి ముగింపైనా రావచ్చు. అయితే మరి ఏం చేయాలంట? సిద్ధంగా ఉండటం మంచిది. హల్లెలూయా. సిద్ధపాటుగా ఉండటం మంచిది. ముగింపు ముఖ్యం. క్రీస్తునందుండి మృతి చెందిన మృతులు ధన్యులు. కాబట్టి ఎప్పుడు పోతామో తెలియదు కనుక ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటే మంచిది. చివరి ముగింపులో మనం ఏం చేయాలంటే క్రీస్తులోనే ఉండాలి. క్రీస్తుతోనే బంధం తెగిపోకుండా చూసుకోవాలి. యేసు క్రీస్తుతోటి మనం సంబంధం అనుబంధం తెగిపోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. 30 వెండి నాణ్యాలు ఆశపడి దేవునికి ఆ మనిషికి ఉన్న బంధాన్ని తెంచుకున్నాడు. వేరైపోయి చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా బాగా దేవునిలో ఉండినే, అవును. అప్పటిదాకా భక్తిలో బాగానే ఉండినే, అవును. అప్పటి వరకు యేసు ప్రభు పక్కనే డబ్బు సంచి పెట్టుకొని ప్రతి చోట వాళ్ళు ఏదన్నా టిఫిన్ చేయాలన్నా, శిష్యులంతా కలిసి అన్నం తినాలన్నా అంత ఖాళీ నడకనే కదా. కాకపోతే భోజనం ఖర్చు అని ఆ ఖర్చు ఈ ఖర్చు ప్రతి చోట డబ్బు సంచి కలిగినటువంటి యోధ ఉండాలి. ఆ మనిషి లేకుండా ఏది కొనటానికి లేదు. మరి అలాంటి ముఖ్యుడైన వ్యక్తిగా దేవుడే హెచ్చించి అంటి పెట్టుకుని పక్కనే ఉంచుకున్నటువంటి శిష్యుడు ఎందుకు ఆఖరి క్షణాలలో ఎడమైపోయాడంటే ధన ఆశ. పక్క వాళ్ళతో చెప్పండి, డబ్బు ఆశ
సమస్త కీడులకు మూలం. దేవుడి కంటే డబ్బుల్ని ఎక్కువ ప్రేమించమాకు. డబ్బు ఏం చేస్తుంది? సమస్త కీడులు తెచ్చిపెడుతుంది. ఆ డబ్బు లేకుండా ఏ పని అయిద్దయ్యా? హల్లెలూయా. కరెక్టే. కానీ నిన్ను పరలోకానికి వెళ్ళవలసిన నిన్ను, దేవుని యొద్ద ఉన్నతమైన స్థితిలో దేవదూతలకు తీర్పు తీర్చవలసినటువంటి నిన్ను, 1000 ఏండ్ల పరిపాలనలో యేసు క్రీస్తుతో కలిసి న్యాయ పరిపాలన ఒక అధికారిగా పరిపాలించవలసినటువంటి నిన్ను, నీ స్థానాన్ని పోగొడుతుంది, నీ హోదాన్ని దూరం చేస్తుంది. ఏంటిది అది? డబ్బు. అందుకని డబ్బును అంతగా ప్రేమించగాక. డబ్బు సమస్తమైన కీడులు తీసుకొచ్చి పెడుతుంది. దేవుడు ముఖ్యం, దేవుని తర్వాతనే డబ్బు. నీ అవసరాలన్నీ ఆయనకు తెలుసు. అందుకే ఆలోచించి ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, మొదట నా రాజ్యము నా నీతిని ఎతకండి, మీకేమేం కావాలో ఆ అడక్క తలికి అన్నీ ఆయనకు తెలుసు, ఆయనే ఇస్తాడు. పక్క వాళ్ళతో చెప్పండి, మొదట దేవుడు, ముందు ఆయన్ని ఎతుకు, నీకేమేం కావాలో, ఏ టైంకి ఏమి ఇవ్వాలో అన్నీ ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ముగింపు ఎవరికి వస్తుందో ఎప్పుడు అవుతుందో తెలియదు. మరి ఏం చేయాలంట? క్రీస్తునందు ఉండి మృతి చెందిన మృతులు ధన్యులు. మరణించే ముందు బంధం తెంపుకోమాకండి. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడికి నీకు బంధం కలిసే ఉందా? హల్లెలూయా. 2 ఏందంట? మనుషులతోటి సంబంధం కూడా తెగిపోకూడదు. అదేంది? మనుషులతోటి సంబంధం తెగిపోకూడదు. మనుషులకు కూడా ఎవరు శత్రువులుగా మనకు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన వచ్చాడు హడావుడిగా కానుకేద్దామని, కానుక తీసుకుని సందా పెట్టి కాడికి వచ్చేసరికి అక్కడ ఒక మాట వినపడుతుంది. ఏమని? కానుక పక్కన పెట్టు, నీ మీద విరోధంగా ఎవరికైనా కోపం ఉన్నదని కానీ గుర్తు వస్తే కానుక ముందు ఆ పక్కన పెట్టు, ముందు వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడు, తర్వాత వచ్చి కానుకెత్తే అప్పుడు అంగీకరిస్తాను అంట. అదేంది? కానుక కాదు ముఖ్యం, సమాధానం ముఖ్యం. హల్లెలూయా. ఇతరుల మీద కోపం మనకున్నా, మన మీద ఇతరులకు ఏదన్నా విరోధం కోపం ఉన్నా ముందు సమాధానం పడాల. హల్లెలూయా. సమాధానం పడకుండా ఇతరుల మీద కోపం, కక్ష, ద్వేషం, ఈర్ష్య, అసూయ, పగ ఇలాంటిది హృదయంలో ఏమైనా ఉందనుకో, అలాగే ఉంచుకుని దాన్ని అట్లాగే పెట్టుకుని కానీ ఆఖరి శ్వాసను విడిచావు అని అంటే డైరెక్ట్ బారు టిక్కెట్టే. ఎక్కడికి పోతావు అమ్మా? హల్లెలూయా. ఎక్కడికి వెళ్తారంట? డైరెక్ట్ బారు టికెట్, ఒకటే టికెట్, పాతాళానికే వెళ్ళిపోవటం జరుగుతుంది. అదేంది? పరలోకానికి కుదరదు. హల్లెలూయా. పరలోకానికి పోను కుదరదా? కుదరదు. సమాధానం పడలేదు కదా. ఒక జరిగిన సంగతి, పాల్యాంగిచో గారి చర్చిలో కొరియాలో జరిగిన విషయం. ఒక యవనస్తురాలని ఒక అమ్మాయి యదవురాలుగా మిగిలిపోయింది. చిన్న వయసులోనే ఒక బిడ్డ పుట్టింది, పాప ఉంది. 7 ఏళ్ళ పాపను పెట్టుకుని ఒక్కతే తన పని తను చేసుకుంటా బ్రతుకుతా ఉంది. భర్త ఎడమయ్యాడు. ఏం చేయాలి ఏం అర్థం కాల. ఈ జీవితం కష్టంగా ఉంది. భర్త కలిగిన వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, సంపాదించుకుని పిల్లలను చదివించుకుంటూ ఎంత సంతోషంగా గడుపుతున్నారు. ఈ చిన్న వయసులోనే ఈ వైదవ్య జీవితం నాకు ఎందుకు వచ్చిందని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ బాధతో పక్క కూర్చునుంటే ఒక సహోదరు వచ్చింది, యేసయ్య గురించి చెప్పింది. దేవుణ్ణి నమ్ముకో, ఆదరించువాడు దేవుడు, ఏకాకిగా విడవని వాడు దేవుడు, నమ్మదగిన వాడు దేవుడు, దేవుణ్ణి నమ్ముకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పేసేసి ధైర్యం చెప్తే సరే నన్ను చర్చికి రావటం మొదలుపెట్టింది. దేవుని మహాదయ, యేసు ప్రభు నమ్ముకుంది. చెప్పిన వాక్యం చెప్పినట్టు గుర్తుపెట్టుకుంది. ప్రతి మాటని పనికి వెళ్ళిన దగ్గర, ఎక్కడన్నా బజార్లో ఏదైనా కొనటానికి కూరగాయల కాడికి వెళ్ళిన దగ్గర ఆదివారం వాక్యం విన్న వాక్యాన్ని పక్క వాళ్ళతో పంచుకుంటా ఉంది.
యేసు ప్రభు యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని ఇతరులకు చెబుతూ ఉంది. చెప్పిన వ్యక్తులందరూ మారిపోయారు, దేవుని మందిరానికి వచ్చారు. 200 మందిని ఆ రకంగా మార్చి దేవుని మందిరానికి నడిపించింది. ఆమె యొక్క మంచితనాన్ని చూసి పక్కనున్న సొంత అక్కాయే ఓర్చుకోలేకపోయింది. ఆమెకే వ్యసనం కుళ్ళు పుట్టుకొచ్చింది. ఎవరు వచ్చినా అయ్యి చెల్లెళ్ళని అడుగుతున్నారు. ఏమ దగ్గరికి వచ్చి కూడా ఆ అమ్మ ఏది, ఎవరో పక్కింటి అమ్మ, మా చెల్లెలేలే. ఎందుకంట? కాదక్క, మొన్న మా నాన్నకు బాగాలేకపోతే ప్రార్థన చేద్దు రాకంటే హాస్పిటల్కల్లా వచ్చి ప్రార్థన చేసింది. తగ్గిపోయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు మా ఆడవాళ్ళకి బాగలా, ఆమెకు కూడా కొంచెం ప్రార్థన చేస్తుందేమో, నాన్నకు తగ్గిందిగా మా భార్యకి కూడా ప్రార్థన చేస్తుందని. హల్లెలూయా. అటు పోయేసరికి ఇంతలోకి ఇంకొకళ్ళు వస్తారు. వచ్చి అమ్మ ఏమేది, ఎవరికో ప్రార్థన చేస్తానికి వెళ్ళింది, వాళ్ళకి ఎవరికో హాస్పిటల్లో ఉంటే చూసి ప్రార్థన చేసి వద్దామని వెళ్ళింది అని చెబితే సరిపోద్ది కదా. వాళ్ళు చెప్పి అటు పోయేసరికి మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు. వీళ్ళకి ఏం పని లేదు. హల్లెలూయా. అందరూ ఆమె మంచిదయ్యా, ఆమె చెయ్యి సలవ, ఆమె నోటి వాక్కు శుద్ధి మంచిది అని చెప్పి అందరూ ఆమె ఎదురుగా వెళ్ళి అక్క ఎదురుగానే చెల్లెల్ని పొగుడుతూ ఉన్నారు. అందరికీ చెల్లెళ్ళ గురించి సంతోషంగా చెబుతూ ఉంటుంటే, గొప్పగా పొగుడుతుంటే ఈ అక్కకి కడుపులో మండుతుంది. హల్లెలూయా. కుళ్ళు పుట్టుకుంది, వ్యసనం వస్తుంది, భరించలేకపోయింది. చివరికి ఎట్టనగా దీని పేరు చెడగొట్టాలా అని పంతం కట్టి ఏం చేసింది, వచ్చిన వాళ్ళకి, అబ్బాయి నువ్వేం పని లేదు, పొద్దాక వస్తుంటావేంది? కాదక్క, చెప్పాను కదా, నాన్నకు బాగలేకపోతే ప్రార్థన చేసింది, తగ్గిపోయింది. నా భార్యకి బాగాలేదంటే ప్రార్థన చేసింది, తగ్గిపోయింది. ఇప్పుడు మా కొడుకు ఒకడు ఉన్నాడు, వాడి పరిస్థితి ఏం బాగలా, ట్యాబ్లెట్లు వాడుతున్నాం, సెలైన్లు కడుతున్నాం, ఎన్ని చేసినా తగ్గటలా. ప్రార్థన చేపిస్తామని మేలు జరుగుతుంది. ఆల్రెడీ 2-3 కార్యాలు జరిగినాయి మా ఇంట్లోనే. అందుకని మరలా నా కొడుకు కూడా తగ్గుతుంది, ఏం ప్రార్థన గట్టిది, నమ్మకు కుదిరి వచ్చానక్క అంటే, మరి నీకు తెలియరా దుర్మార్గుడా, మా శరీరం మంచిది కాదు, చెడిపోయింది, ఆ అడ్డాలు దాని జోలి బాబాకు కాడికి రాబాకండి ఇక అని ఆ రకంగా చెడిపోయింది, చండాలపది, మంచిది కాదు అని దుష్ప్రచారం మొదలుపెట్టింది. వచ్చిన ఇంటికి వచ్చిన అందరితో అదే చెబుతుంది. ఆ మాట ఆ నోట పడి నెమ్మదిగా ఈ అమ్మాయికే తెలిసింది. ఏంటమ్మా నువ్వు ఇట్టా అంటే దాని వంటగా గాలి దాని అంటున్నారు. అదేందక్క, ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి చూస్తున్నావు కదా, నేను ఎట్టాడదాన్నో నీకు తెలీదా? కాదు, వేరే వాళ్ళు చెబితే మేము అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు, మీ సొంత అక్కే చెప్పింది అనేసరికి, అక్కే చెప్పిందా, నేను ఎట్టాడదాన్నో తెలీదా తనకి, నా గురించి ఎందుకు అట్ట చెడుగా చెప్పటం అని అక్కడి నుంచి ఆమె ఆలోచించి ఏం చేసింది, అక్కతో మాట్లాడటం మానేసింది. హల్లెలూయా. అక్క మీద కోపం పెంచుకుంది. నేను ఇంత పవిత్రంగా బ్రతుకుతున్నాను కాబట్టే 10 మందికి ప్రభు గురించి చెబుతుంటే వాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు, రావటం చూసి వ్యసనంతో నన్ను దుష్ప్రచారం చేస్తుంది, నా మీద చెడుగా చెబుతుందని అక్కతో మాట్లాడటం మానేసింది. అక్క మీద కోపం పెంచుకుంది. కోపం క్రోధమైంది, క్రోధం కక్ష అయింది, కక్ష ద్వేషమైంది, ద్వేషం చివరికి రోగంగా మారిపోయింది, చివరికి మరణానికి అంచుకొచ్చేసింది, మంచం పట్టేసింది, చచ్చిపోయే స్థితికి వచ్చేసింది. ఇక త్రాగుడు కూడా బాగుని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో అమ్మాయి ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నా, చచ్చిపోయి నీ దగ్గరికి వస్తున్నా, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళ నాన్న కూడా లేడు, నన్ను నీ సన్నిధికి చేర్చుకో అని ప్రార్థన చేస్తుంది. దేవుడు అంటున్నాడు, నా కుమార్తె నువ్వు నా దగ్గరికి రావటల్లా, పాతాళానికి వెళ్ళిపోతున్నావు. అదేంది ప్రభువా, పాతాళానికి పోయేదేంటి? 200 మందిని యేసు ప్రభు దేవుడని చెప్పి మందిరానికి నడిపించాను, బాప్తిసం తీసుకుని వాళ్ళు మందిరానికి క్రమంగా వస్తున్నారు. 200 ఆత్మలు సంపాదించిన నేను పాతాళానికి వెళ్ళటం ఏంటి? అవును, అక్కని క్షమించలేకపోయావు. హల్లెలూయా. అవును ప్రభా, నేను తప్పు ఎరగను, పాపం చేయలా,
నేను నిర్దోషిగా పవిత్రురాలుగా బ్రతుకుతా వస్తున్నా. నన్ను గురించి ఆమె చెడుగా చెప్పింది, అందుకని ఆమె మీద కోపం పెట్టుకున్నా. లేదు, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, దూషిస్తారు, అవమానంగా చెడ్డ మాటలన్నీ పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ప్రతిఫలం అధికం అవుతుంది అని రాయబడి ఉన్నది కదా. నువ్వెందుకు అవను క్షమించలేకపోయావు? నీ ప్రతిఫలం పరలోకంలో పెరగటానికే ఈ నిందలు వస్తాయని తెలియదా? క్షమించలేదు, అందుకే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతున్నావు. అయ్యో ప్రభువా, నేను గ్రహించలేకపోయాను, సారీ, క్షమించయ్యా, నన్నొక్కసారి తిరిగి నా బొందిలోనికి నా ప్రాణం పోని అయ్యా, తిరిగి నేను బ్రతుకుతా, నా అక్క దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి వస్తా, అప్పుడు పరలోకానికి చేర్చుకుందు, కానీ నరకానికి పాతాళానికి నన్ను పోనీయొద్దు ప్రభు అని ఏడ్చింది. ఆ పోయింది ఇంక ఊపిరి. అందరికి చెప్పాం కదా, జనం అందరూ వస్తారు, పెట్టి రెడీ చేయండి, గుంట దవ్వండి, తొందరగా పారేద్దామని వీళ్ళ ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. ప్రాణం పోయినటువంటి ఆ సహోదరి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎవ్వరు లేరు, శవం పక్కన ఎవ్వరు లేరు. కూతురు మాత్రం నిలబడి చూస్తా ఉంది, ఏం అర్థం కాక. 7 ఏళ్ల పిల్ల. కళ్ళు తెరిచి చూసి, అమ్మా పెద్దమ్మని పిలుచుకురాపో అను. అక్కడ బయట ఉందమ్మా, పిలుచుకురాపో అను. పిలుచుకురొస్తే మంచం మీద పడుకున్నటువంటి అక్క, ఆ చెల్లెలు దగ్గరికి వచ్చిన అక్కని గట్టిగా కాళ్ళు పట్టుకొని వాటేసుకుని, అక్క సారీ, నన్ను క్షమించు, నా మీద నింద మోపినందుకు నీ మీద కోపం పెట్టుకున్నా, అది ఆలస్యం అయినందువల్ల అది క్రోధమైంది, ఇంకా పెరిగేసరికి కక్షగా మారిపోయింది, కక్ష ద్వేషం అయిపోయింది, ఆ ద్వేషం జబ్బుగా తిరిగిపోయింది. చివరికి జబ్బుతో నేను చచ్చిపోతుంటే, పరలోకానికి వెళ్తున్నా, నన్ను తీసుకోమంటుంటే దేవుడు చెప్పాడు, నువ్వు నీ సహోదరిని క్షమించలేదు, మనసులో కోపం పెట్టుకున్నావే, ఆ కోపమే పాతాళానికి ఈడ్చుకుని పోతుంది. సమాధానం లేదు కదా. నేను నీ తప్పులన్నీ క్షమించాను, నీ అక్క తప్పు ఒక్కటి క్షమించలేవా? క్షమించకపోయినందుకు పాతాళానికి వెళ్తున్నావని దేవుడు చెప్పాడు. అందుకని దయచేసి నన్ను క్షమించు అని 2 కాళ్ళు గట్టిగా వాటేసుకుని, చచ్చిపోయి బతికిన ఏమే కాళ్ళు పట్టుకుని ఏడుతుంటే, బ్రతికున్న అక్క బోర్ నేడ్చింది. ఆ చెల్లెలు, సారీ, నీవే నన్ను క్షమించాల, నువ్వే తప్పు చేయలే. వ్యసనం, నీ పేరు మంచిగా అందరూ పొగుడుతుంటే, నీ పేరు గొప్పగా అందరు చెప్పుకుంటుంటే, నా ఎదురుగా వచ్చి నా ముందు నిన్ను పొగుడుతుంటే నేను భరించలేకపోయా. వ్యసనంతో నిన్ను గూర్చి చెడుగా దుష్ప్రచారం చేసిన దోషిని, తప్పు చేసిన వ్యక్తిని నేను, నన్ను క్షమించేవారు. ఇద్దరు ఒకరు పట్టుకుని క్షమాపణ కోరుకొని సమాధానపడి ఏడుతానే ఉన్నారు. చచ్చిపోయిన ఆమె లేచి కూర్చున్న ఆమె లేచి నిలబడింది. ఇద్దరు వాట్లు వేసుకుని బోరుని ఎడుతుంటే, మట్టి చేద్దాం వచ్చిన చుట్టాలు అందరూ, వాళ్ళు ఏడవా వీళ్ళు ఏడవా, అందరు గోలగోలుగా ఏమైపోయింది? సమాధి కూటమే ఏమైపోయిందంట? స్తుతి కూటంగా మారిపోయింది. అందరూ వచ్చారు, స్తుతి కూటం పెట్టుకుని వండుకుందాంత తినేసి, సమాధి చేద్దాం అనుకున్న వాళ్ళు సంతోషంగా పండగ చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పటికే అమ్మాయి బతికే ఉంది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చిన్న కోపం, చిన్న ద్వేషం, చిన్న కచ్చ, హల్లెలూయా, ఒక కొద్దిపాటి వినోదం ఎంత నష్టం చేస్తుందో తెలీదా? అవును, ఆలోచించాలి. ఎవరితోటి మనకు శత్రుత్వం వద్దు, ఎవరితో కక్ష, కోపం, కోదం వద్దు. కీడు చేశారా, క్షమించేసేయి. అన్యాయం చేశారా, క్షమించేసేయి. మోసం చేశారా, క్షమించేసేయి. సమాధానపడు. నేనా దాని ముఖం చూసి సారీ చెప్పాలా? నేనా వాడి ముఖం చూసి వాడిని సారీ అని చెప్పాలా? సచ్చిన జరగని పని. వద్దు వద్దు వద్దు. నీ కోపం, నీ ఆవేశం, నీవు పౌరుషం, నీ పట్టుదల నిన్ను పాతాళానికి ఈడ్చుకుని పోద్ది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ముగింపు ముఖ్యం, మరణించే చివరి గడియ ముఖ్యం. ఇప్పుడు దాకా భక్తిలో బాగుండి నీకు విరోధంగా, వ్యతిరేకంగా జనులు నిందిస్తారే, వద్దు వద్దు. నింద రాని, హల్లెలూయా, నింద రాని. యేసన్న గారు అంటాడు, ఒకసారి కూర్చుని సరదాగా మాట్లాడుతా
ఒరే అబ్బాయిలు, నింద ఒక 100 అంటాడు. అదేంటన్నా అట్ట అంటున్నావంటే, అవును నేను అనుభవించే చెబుతున్నాను అబ్బాయి మీకు. ఏంటన్నా ఎందుకని అంటే, ఒకసారి అది ఆరంభ దినాలలో అప్పుడు అన్నకి కరెంటు బిల్లు 7,000 వచ్చింది. బిల్లు కట్టాలి, ఎట చేయాలా అనుకుంటా ఉంటే మా సంఘస్థులందరూ మొత్తం ఆయన సంఘానికి పోతున్నారు. ఒక్కడ ఉండట్లే మా చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. ఏసన్న మందిరం అనుకుంటే అందరూ ఏసన్న మందిరానికి పోతున్నారు అని చెప్పేసి ఆ కడుపులో మండిన కోపం వచ్చినటువంటి ఈ పాస్టర్ గారు ఏం చేశారు, మైకులోనే అనౌన్స్ చేశారంట. ఏమని? ఏసన్న గారికి గట్టిగా ప్రార్థన చేయండి, యాక్సిడెంట్ జరిగింది, కాలు ఇరిగిపోయింది, ఆయన ఎటు తిరగటం లేదు, ఏసన్న గారికి గురించి బలంగా ప్రార్థన చేయండి అని మైకులో పొద్దున్నే అందరు పాపం ముఠాలు కట్టుకొని ట్రాక్టర్లకి 4-వీలర్లకి నిండా జనం వెళ్ళిపోవటానికి రెడీ అవుతున్నారు. ఇదేంద్రా నాయన ఈ పని ఏంది, ఏసన్న గారికి యాక్సిడెంట్ అయిపోయిందంట, కాలు ఇరిగిందంట, అయ్యో అక్క వస్తా అంట, అమ్మే నేను పోతాను ఏసన్న గారిని చూసి రావాలరా అని, నువ్వు వస్తావా, నేను కూడా వస్తా పద అని చెప్పి, పని లేదు అబ్బాయి నేను రావట్లే ఇయ్యాల అని చెప్పేసి మొత్తం 2-3 ఆటోలు జనం మొత్తం ఇటు తిరిగారు. పనికని ఒప్పుకున్న వాళ్ళు ఈ గాలి కబురు దెబ్బకి అందరు కలిసి వెనక్కి తిరిగారు. ఇటు పోతాను ఈ బండ్లన్నీ నేరుగా ఏసన్న గారి దగ్గరికి వెళ్ళిపోయాయి. ఆడికి వెళ్ళిపోతే అంతలేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోయితే ఇట్లా ఏసన్న గారు కుర్చీలు కూర్చున్నారు. కూర్చుంటే ఒక ముసలాం వచ్చి భాగ్యమ్మ లాంటి, అయ్యా ఈ కాలా ఇరిగింది ఆ కాలా అని కాలు నొక్కుతూ వస్తుందంట. ఏదమ్మా నువ్వు చెప్పేది ఏంటి తల్లి, నువ్వు అంటుంది నాకు అర్థం కాలేదు. కాదయ్యా యాక్సిడెంట్ అయిందంటగా, కాలు ఇరిగిందంట, ఈ కాలా ఆ కాలా అని కాళ్ళు ఒత్తి చూస్తుంది. నా కాళ్ళకి ఏమి బాగానే ఉన్నాయేమో, నాకేం యాక్సిడెంట్ ఏం కాలేదే. అయ్యో అదేంది మా పాస్టర్ గారు మైకులోని చెప్పాడయ్యా పొద్దున్నే యాక్సిడెంట్ అయింది ప్రార్థన చేయండి అంటే, అమ్మో మాకు బాధ వేసింది అయ్యా, చూసొద్దామని మానుకు పని వెళ్దామని రెడీ అయిన వాళ్ళం పని మానుకుని ఇటు వచ్చామయ్యా. అయ్యో ఒట్టి చేతులతో ఎట్టగా ఒట్టిదేనా, ఏం యాక్సిడెంట్ లేదమ్మా నాకేం యాక్సిడెంట్ లేదు, బాగానే ఉన్నాను. సరేలే వచ్చాక ప్రార్థన చేయి అని చెప్పేసి అందరు ప్రార్థన చేసుకున్న తలా ఒక 100 మనిషికి 100 చానాళ్ళ క్రితం. హల్లెలూయా. అందరు కలిసి 100 కాడికి అందరు ఆయన గారి చేతిలో పెట్టి వచ్చారు. అందరు వెళ్ళిపోయినాక రబ్బాయి ఆ డబ్బులన్నీ లెక్క అయ్యారా నాయన అని చూస్తే మొత్తం 100లే. ఎవరో కొంతమంది మాత్రం 10-20 ఇచ్చారు, ఎక్కువ శాతం 100 మొత్తం లెక్క ఇచ్చి చూస్తే కరెక్ట్గా 7,000 అయింది. కరెంటు బిల్లుకి 7,000 కావాలా. హల్లెలూయా. 7,000 రావాలంటే 7,000 రావాలంటే ఏం కావాలా, ఒక నింద రావాలా. నింద వస్తే కదా తలా 100 వచ్చేసింది. ఆ 100లన్నీ కూడేసారు, కరెక్ట్గా 7,000 బిల్లు. ఆ బిల్లు కట్టేసారు నాయన. ఇప్పుడు ఆ పాస్టర్ గారు మంచి పని చేశాడా, ఏసన్న గారు చెడ్డ పని చేశాడా అమ్మా? హల్లెలూయా. ఇప్పుడు ఏసన్న గారు ఏమేమి చేయాలా, ఆ పాస్టర్ని ఆశీర్వదించయ్యా, వాళ్ళ సంఘాన్ని వాళ్ళ పరిచర్యని దీవించయ్యా అని ప్రార్థన చేసి అబ్బాయి 7,000 తీసుకెళ్ళి కరెంట్ బిల్లు కట్టరా పవన్ పంపించాడు. హల్లెలూయా హల్లెలూయా. చాలామందికి ఏంటంటే సూత్రం తెలియదు. హల్లెలూయా. సూత్రం తెలియకనే ఆవేశపడతారు, కోపపడతారు, పగబెట్టుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు. సూత్రం ఉంది దాంట్లో, దాని అర్థం తెలియకనే చాలా మంది కాళ్ళు దనుకుంటారు, ముందు పెట్టిన దాన్ని కాలుతో దన్నుకుంటాం అంటారు చూడు, అది అట్టాగా. ఒక ఆమె వచ్చింది, ఏటేట వెళ్తుంది కానీ మందిరానికి, ఈ 7 మాత్రం మందిరానికి వెళ్ళే సమయానికి మంచి ఘాటైన మాట. ఎంత మాట అంటే కత్తితో పొడితే కొంతవరకే గుచ్చుకుంటుంది, అది గుండెలోకి వల్ల దూసుకుని అవతల పోయేటట్టు అంత గట్టి మాట అంది. అది ఎంత మాట అంటే ఈమెకి గుండెలో బాధ కలిగింది. ఎంత బాధ, పొద్దున మోకరిస్తే సాయంత్రం దాకా ఏడుస్తూనే ఉంది. రక్తం కాదు, కత్తిలాంటి మాటతోటి పొడితే ఆమె కన్నీరు గారుతానే ఉంది. ఉదయం నుండి సాయంత్రం దాకా ఏడిసినట్టే ఉంది. చివరికి ముసలి పాస్టర్ గారు, అక్కడ ఉన్న ముసలాయన వచ్చాడు. ఏమ్మా పొద్దుటాల నుంచి చూస్తున్నా, పెదాలు ఆడుతున్నాయి కానీ ఏది బయటకు వచ్చినట్టు లేదు, ఒక మాట వచ్చినట్టు లేదు, ఏమీ లేదు. ఆ ద్రాక్షారసం కొద్దిగా తాగకూడదు, మరింత తాగావా ఏంది అంటున్నారు. పాస్టర్ గారు మీరు అనుకున్నట్టు నేను ద్రాక్షారసం తాగి మత్తురాలను కాలేదయ్యా. నా సవితి, ఎవరన్నారంట, నా సవితి ఒక మాట అన్నదండి.
ఆ మాట నన్ను గుండెలో గుచ్చింది, బాధ కలిగింది. ఆ నొప్పికి తట్టుకోలేక నా బాధ అంతా దేవుని సముఖంలో ఆయన సన్నిధిలో కుమ్మరించి చెప్పుకుంటున్నానయ్యా, అంతే తప్ప నువ్వు అనుకున్నట్టు నేను ద్రాక్షారసం తాగి మత్తురాలుగా లేనయ్యా, నా హృదయ వేదనంతా కుమ్మరించి చెప్పుకుంటున్నానయ్యా అని చెప్పింది. అట్లాగైతే అమ్మా, ఏదైతే ఉదయం నుండి ఇప్పటిదాకా కన్నీరు కార్చి హృదయం కుమ్మరించి ఏడ్చి ప్రార్థన చేశావో, ఆ అడుగుతున్నటువంటి ఆ ప్రార్థనకు సమాధానం దొరుకునుగాక. ఆమేన్ అనరు? ఆమేన్. ఆమె కూడా ఆమేన్, సరే అయ్యా వందనాలు అంది. ఆమె ఏం చెప్పాడు, ఏమో పొద్దుటి నుంచి ప్రార్థన చేసింది, లాస్ట్లో ఆమేన్ అని ఆశీర్వాదం పాస్టర్ గారు చెప్పాడు, ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేనికంట ఆమె ఏడ్చింది పొద్దుటాల నుంచి? హల్లెలూయా. దేనికంట సవితన్న మాట అంత గాయం గట్టిగా గుచ్చింది? పిల్లలు లేరని. హల్లెలూయా. తర్వాత బాబుని ఎత్తుకొని వచ్చేసింది. హల్లెలూయా. ఏటేటా వెళ్తుంది యెరూషలేముకి, ఏడుస్తుంది, కానీ ఇంత పెద్ద ఏడుపు ఎప్పుడు ఏడవల. ఎప్పుడు ఏడనంత ఏడుపు ఏడిచింది. కారణం పక్కన పొడిచిందే, పక్కంటే ఇంక వేరే ఏం లేదు, కానీ సవితే పొడిచింది ఒక మాటతోటి. ఉదయం నుండి సాయంత్రం దాకా ఏడ్చి అంత గట్టి మాట అన్నది. ఆ మాటను బట్టి కదా, ఆమె అనబట్టి కదా ఈమె ఎంత ఏడుపు ఏడిచింది. అమ్మ అంతే కదా, ఆమె అనకపోతే ఇంతలా ఏడుపు ఏడుసుద్దా? ఏడవదు. ఏడిచింది కాబట్టి చక్కటి కొడుకు పుట్టాడు కదా, పుట్టాడు. హల్లెలూయా. ఆమె గాయపరచటం మేలుకైందా కీడుకైందా? ఆమె మంచి పని చేసిందా తప్పుడు పని చేసిందా? అయ్యో చెప్పరు. హల్లెలూయా. నిన్ను గాయపరచువారు ఉండటం నీకు మేలు. హల్లెలూయా. నీ మీద నింద మోపువారు ఉండటం నీకు ఆశీర్వాదం. కొంచెం ఓపిక పట్టు. హల్లెలూయా. నేను ఒకడి జోలి పోను, నా జోలి ఊరుకోను. నేను ఒకరిని ఒక మాట అన్ను, నన్ను ఒక మాట అంటే మాత్రం ఊరుకోను. తాట తీస్తా, పెద్ద మనుషులు పెడతా, అవసరమైతే కేసు అయినా పెడతా. వద్దు వద్దు. హల్లెలూయా. సూత్రం తెలియకనే చాలామంది నింద వచ్చింది, తీసుకెళ్ళి ఏం చేశారు? సింహాల బోన్లో వేశారు. ఏమైంది? ప్రమోషన్ వచ్చింది. అంతకుముందున్న ఉద్యోగం కంటే పెద్ద ఉద్యోగం వచ్చింది. మేలుకైందా కీడుకైందా? నింద మోపి సింహాల బోన్లో వేసిన వాళ్ళని తీసుకొచ్చి లైన్లో ఎవరెవరు నింద మోపారో దానియేలు మీద, వాళ్ళు ఒక్కొక్కరు తీసుకెళ్ళి పైనుంచి కిందకి వేస్తుంటే కింద పడకుండా తల్లే పైనుంచి పైన తలా కత్తి లాక్కుని పీక్కుని నంజుకొని తినేసినాయి సింహాలు. ఎవరిని? దేవుని బిడ్డల మీద విరోధంగా నింద మోపిన వారి శరీరాలను పీల్చుకుని చీల్చి మొక్కలు మొక్కలు చేసుకుని నంజుకుని వేసినాయి. వాళ్ళ ఎముకలు ఒక్క మొక్క కూడా కింద పడకుండా పైనుంచి పైనే ఒక్కొక్కరు తర్వాత వేస్తుంటే పొద్దున్నే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ లాగా తిని పడేసినాయి. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు విరోధంగా నింద మోపిన వారి పరిస్థితి అది సంగతి. మరి ఏంటంట? వచ్చుకో. హల్లెలూయా. మొక్కమన్నారు కదా, మొక్కితే అట్ట దండం పెడితే పోదు. వద్దు. దేవుని ఆజ్ఞ మేరలేం, దేవుని గీత దాటలేం. యెహోవాయే దేవుడని చేతులెత్తి దండం పెట్టాం. వేరే విగ్రహానికి దండం పెట్టకూడదు కనుక పెట్టం. పెట్టకపోయారా అగ్నిగుండంలో వేసుకో. కాలి పూర్తయిపోతారు. అయితే చేసుకో. మా దేవుడు సమర్థుడు, సమర్థుడు. రక్షించకపోయినా పర్లా, మేము మాత్రం దండం పెట్టమంటే పెట్టం. వీళ్ళు ఎంత గట్టిగా చెబుతున్నారు. అగ్నిగుండం పెట్టమని 7 అంతలు ఎక్కువ చేశారు. తీసుకెళ్ళి షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేశారు. ఏమైపోయింది? ముగ్గురిని వేస్తే 4వ వ్యక్తి వచ్చి అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని కోసం నిష్టగా, నిజాయితీగా, ఖచ్చితంగా, పవిత్రత కోసం పరిశుద్ధంగా నువ్వు నిలబడితే అగ్నిగుండమే అయినా, సింహాల బోనే అయినా నీ పక్కన వచ్చి ఆయన నిలబడతాడు. ఆమేన్. నీ పరిస్థితిలోనికి, నీ సమస్యలోనికి, నీ వ్యతిరేకతలలోనికి ఆయన దూకుతాడు. అక్కడ నిలబడి రక్షించాడా లేదా? రక్షించాడు. హల్లెలూయా. ఊపి ముగ్గురిని షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఊపి మంటల మధ్యలోకి ఇసిరేసిన వాళ్ళు చచ్చిపోయారు వేడి దెబ్బకి. మంటల మధ్యలో పడ్డ వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు.
దేవుడు తోడై ఉండాలంటే ఒకటి విధేయులు కావాలి, రెండు ఆయన ఆజ్ఞన ఆయన మాట జవదాటకూడదు, క్రీస్తులోనే ఉండాలా. ఆమేన్. క్రీస్తులోనే నిలిచి క్రీస్తునందుండిగని నీవు మృతి చెందినట్టయితే ఈ శరీరంలో ఉన్న శ్రమలన్నీ మానేసి విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. దేవుని కోసం నిందలు భరించావా, శ్రమలు సహించావా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, పోరాటం వచ్చినా, పరిస్థితులన్నీ విరోధంగా నిలబడినా నువ్వు భక్తిలో నిక్కచ్చిగా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నువ్వు నిలగలిగినట్టయితే నీ పక్కన దేవుడు ఉన్నాడని లోకం అంతటికి అర్థమయ్యేటట్టు ఆయన చేస్తాడు. ఆమేన్. కాబట్టి క్రీస్తునందుండి మృతి చెందిన మృతులు ధన్యులు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, మరణం వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు క్రీస్తులోనే ఉండు, మరణం వరకు ఆయన వైపే చూడు, చివరి శ్వాస విడిచే వరకు దేవుని లోపల నుండి వేరే ఎడం కామాకు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే క్రీస్తులోనే ఉండి చనిపోతారో వాళ్ళు ధన్యులు. ఎందుకని? వారు మొదటి పునరుద్ధానంలో లేస్తారు. వారు 1000 ఏండ్లు యేసు ప్రభుతో కలిసి పరిపాలన చేస్తాడు. రారాజుగా యేసు వస్తున్నాడు కనుక, ఆయన 1000 సంవత్సరాల భూమి మీద ఏలుబడి చేస్తాడు కనుక యెరూషలేముని కేంద్రంగా చేసుకుని ప్రపంచమంతటిని ఆయన పరిపాలిస్తూ ఉండగా, ఆయనతో కలిసి నీవు కూడా మంత్రిగానో ఒక ఉన్నతమైన అధికారిగానో ఆయనతో కలిసి నీవు ఏలుబడి చేయబోతున్నావు. అందుకని ఏం చేయాలంట? అన్నిటినీ సహించుదాం. 10 దినములు మాత్రమే శ్రమ కలుగును, ఆ తర్వాత విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని యందుండి మరణించారే వాళ్ళు ఎక్కడున్నారంటే ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని నమ్ముకొని పవిత్రంగా చివరి శ్వాస విడిచే వరకు భక్తిగా ఉండి ఎవరైతే మరణించారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. క్రీస్తులో ఉండి చనిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రిస్తున్నారు, విశ్రాంతిలో ఉన్నారు. నిద్రపోయే వాళ్ళు లేస్తారు. ఎప్పుడు లేస్తారు? మధ్యాకాశానికి యేసు వచ్చినప్పుడు ఆయన కడబోర శబ్దం వినపడిన వెంటనే సమాధులు తెరవబడతాయి. సమాధుల్లో ఉన్న పరిశుద్ధుల యొక్క శరీరం, ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా రూపాంతరం చెంది లేచి యేసును కలుసుకోవటం జరుగుతుంది. అప్పటి వరకు బ్రతికే ఉన్నామా? అట్టయితే మనకంటే ముందు యేసుని వాళ్ళు కలుసుకుంటారు. ఎవరైతే క్రీస్తులో ఉండి మృతి చెందారో వారు యేసును మొదట కలుసుకుంటారు. మధ్యాకాశంలో దేవదూతలు వస్తారు. పాత నిబంధన భక్తులు, మనకంటే ముందు కాలం గడిపిపోయిన వారందరూ వారి మహిమ శరీరం ధరించిన వారై యేసుతో పాటు మేఘాల మీద వస్తారు. అప్పుడు మనకు ఒక స్వరం వినపడుతుంది, ఇక్కడికి ఎక్కి రండి అని. మన శరీరం ఇలాగనే ఉన్నదనుకో, ఈ మట్టి శరీరం రెప్పపాటున మహిమ శరీరంగా మారిపోద్ది. మహిమ శరీరంతో మనం మేఘాల మీద ఎక్కుతాం, ఎగిరి పరలోకానికి వెళ్ళిపోతాం. అప్పటిదాకా ఏం చేయాలంట? క్రీస్తులోనే ఉండు. ఎడమై వేరైపోయి దేవునికి దూరం కామాకు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవులోనికి నుంచి దూరం అయిపోవటం జరుగుతుంది. పాపం చేయగాకు, దేవునికి శత్రువు కామాకు. సాతాను మాట విని కాదన్న పండు తిని అవ్వ ఏదేను నుంచి ఆదాంతో కలిసి వెలివేయబడిన స్థితి అయింది. ఆజ్ఞ మేరవద్దు, ఆయన మాటకు లోబడు. హల్లెలూయా. మనుషులతో శత్రుత్వం వద్దు. సాధ్యమైనంత వరకు సమస్త జనులతోనూ సమాధానంగానే ఉండు. ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు, ఎవరి మీద కక్ష పెంచుకోవద్దు, ఎవరికి విరోధంగా ఏది అనొద్దు, ఏది చెయ్యొద్దు. హల్లెలూయా. అంటే నేనేం అనకపోతే వాళ్ళు చేతగాని వాడిని అనుకుంటారు. నేనేం మాట్లాడకపోతే, తగాదాడకపోతే నేను నిజంగా తప్పు చేశాను కావాలి అనుకుంటారు. కాబట్టి నేను మాట్లాడాలి. వద్దు వద్దు, నువ్వు మాట్లాడదు, ఆయన మాట్లాడతాడు. ఆమేన్. పగ తీర్చుకొనుట నా పని అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఏ మనుషుని మీద నువ్వు పగ తీర్చుకునే ప్రయత్నం చెయ్యవద్దు. హృదయంలో వారు అన్న మాటలు దాచుకోవద్దు. క్షమించు, విడిచిపెట్టే. వారు చేసిన పనులు గుర్తుపెట్టుకోవద్దు, తుడిసేసేయి. ఆయన చూసుకుంటాడు. తండ్రి, వీరేం చేయిస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు అందాం. క్షమించుదాం. మనుషుల్ని క్షమాపణ అడుగుదాం, క్షమించుదాం. దేవుని వద్ద క్షమాపణ అడుగుదాం, దేవునితో సమాధాన పడదాం. మరణం వరకు
క్రీస్తులోనే నిలిచి ఉండి ఆఖరి శ్వాస విడిచి ఆయన ఒడిలో కళ్ళు తెరుచుదముగాక. అందరూ లేచి నిలబడదా, చేతులు ఎత్తుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. నీకు విరోధంగా ఎవరైనా కోపం పెట్టుకున్నా వాళ్ళని క్షమించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేద్దాం. మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా అన్నా, ఏదన్నా చేసినా ఎన్ని గుర్తు పెట్టుకొని మనసులో కోపం, కక్ష, పగ ఎవరి మీద పెట్టుకున్నావేమో తీసివేయ్యా. నేను మరణం వరకు నేను నీలోనే ఉండాలి, నీకు విధేయత చూపుతూ ఉండాలి, క్రీస్తులోనే ఉండి నా చివరి శ్వాస విడిచి పరలోకంలో నీ ఒడిలోకి చేరాలయ్యా. అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవానికి వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లందరి బట్టి స్తోత్రాలు. మీరు అందించిన సందేశం బట్టి నీకు స్తోత్రాలు. కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి, నిదాసులు లేని లోటు తీర్చి నీవే నీ బిడ్డల పక్షాన ఉన్నావని, ప్రతి అక్కర తీరుస్తూ, ప్రతి స్థితిలో తోడై ఉన్నావని, ప్రతి కార్యం సఫలపరుస్తూ, ఆశీర్వదిస్తూ, ఆరోగ్యం ఇస్తూ, అక్కర్లు తీరుస్తూ ఇంతవరకు నడిపించిన దేవా, ఇక ముందు కాలంలో కూడా ఈ కుటుంబానికి మీరే తోడయ్యండి, నడిపించమని, ఆదరించమని. మహిమ రాజ్యంలో కోట్ల కొలది పరిశుద్ధులు దేవదూతలతో నీ వచ్చినప్పుడు మధ్యాకాశంలో యేసుతో కూడా వచ్చు వారిలో యేసుని, దేవా కొత్త యేసుని కూడా చూడగలమనే నిరీక్షణతోటి నిన్ను స్తుతించే వారిగా ఈ కుటుంబీకులను నిరీక్షణ కలిగించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అవును, క్రీస్తునందుండి మృతి చెందిన మృతులు ధన్యులని రాయమని చెప్పబడిన లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రం. అవును దేవా, మేము కూడా క్రీస్తునందు ఉండి మాత్రమే మృతి చెందాలని, క్రీస్తు నుంచి వేరై మరణం చెందితే పరలోకానికి బదులు పాతాళానికి వెళ్ళవలసి వస్తుందని, కాబట్టి దేవునితోనూ మనుషులతోనూ సమాధానం కలిగి జీవించాలని, మా పాపములన్నీ క్షమించిన నిన్ను మాదిరిగా ఉంచుకొని మేము కూడా మా శత్రులను, మా పగవారిని క్షమిస్తూ సమాధానంతో సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానంగా ఈ యాత్ర ముగించుకొని క్రీస్తులో ఉండి మా చివరి శ్వాస విడిచే ధన్యత, భాగ్యం కుడి వచ్చిన నీ బిడ్డలందరికీ, రాలేని స్థితులు ఇంటి దగ్గర కూర్చుని ఆలకిస్తున్న నీ పిల్లలందరికీ దయచేయమని, ఇంకా రక్షణ లేక దేవుని నమ్మక దేవునికి దూరంగా ఉన్న బిడ్డలను కూడా దేవా దర్శించి మీరే మాట్లాడి బిడ్డలను యేసు క్రీస్తులోనికి రావటానికి, నమ్మి బాప్తిసం పొంది రక్షించబడడానికి నీ బిడ్డలందరి రక్షణ మార్గంలోకి నడిపించి ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందమని, కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవటానికి పరలోకమందున్న జీవ మార్గాన్ని ఎతికి వెంబడించి అనుసరించి నడిచేవారిగా నీ బిడ్డలందరినీ మార్చుమని, సమస్త ఘనత, మహిమ నీకు చెల్లిస్తూ గ్రామమంతటిని రక్షించి నలుదిశలా దేవదూతలను ఈ గ్రామం చుట్టూ నిలబెట్టి గ్రామాన్ని కాపాడమని, ఏ వ్యాధి రాకుండా, ఏ తెగులు కలగకుండా, పాడి పశువుల్లోనూ పంట పొలాల్లోనూ గ్రామమంతటిని రక్షించమని, చదువుకున్న పిల్లలందరినీ దీవించమని, చదువు కోసం పై చదువులకు వెళ్ళటానికి కాలేజీలో సీట్లు కనిపెడుతున్న బిడ్డలకు సరి అయిన సమయంలో చక్కగా కాలేజీలో సీట్లు దొరకటానికి కృప దయచేయమని, చదువై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలకై మార్గం సరళపరచమని ప్రార్థిస్తున్నాం. సంతానం లేక కనిపెడుతున్న బిడ్డల గర్భాలు తెరిచి వారికి సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపగల మీ హస్తాన్ని చాపండి. వారి బిడ్డల వివాహాల కోసం కనిపెడుతున్న వారికి సరైన సమయంలో చక్కని సంబంధాలు కుదిర్చి వారి బిడ్డలు వివాహం జరగటానికి అన్ని పరిస్థితులు అనుకూలింపజేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. గ్రామం నలుదిశలా దేవదూత కాపుదల దయచేయమని, యేసు రక్త ప్రవాహంలోనికి వచ్చి ప్రతి వ్యక్తి రక్షణ పొంది మహిమగల రాకడకై సిద్ధపడడానికి కృప అనుగ్రహించమని కోరుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం అంతా మీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశమునకు రానయ్యున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.